ఎటువంటి పెద్దోడు అరే నీకు ఇదే పని అరే ఎప్పటికి ఇదేనా ఊగ రోజు 10 నిమిషాలు అంటున్నావు. సరే 10 నిమిషాల తర్వాత చదువుకోమని ఇప్పటికి ఇదే పనారా నీకు? ఏయ్ ఇప్పుడు ఊకి ఇదేనా 10 నిమిషాలు అనుకుంటే ఎన్నిసార్లు చూస్తాడు చూసినావు? వాడిని ఏమననియవు, ఏం చేయనివ్వు, నువ్వు వాడు ఏమన్నా చేసుకోరు పో, ఏమన్నా చేసుకోరు మీరు. అరే ఎప్పుడు ఫోన్ అయినారా? ఇప్పుడు ఫోన్ లోకంలోనే ఉంటావు మరి ఎప్పుడైనా. వద్దే అన్నయ్య ఉన్నాడు ఒప్పట్టున్నాడా? ఏంది నాకు అర్థమైతే ఇట్లా గిట్లనా? సరే నేను అన్నదానికి పోతుంది. వీడు చెప్పినట్టుంటలేడా? ఇప్పటికి ఫోన్ చూస్తుండే వీడు ఎట్లా బాగుపడతాడు, ఎట్లా చదువుకుంటాడు? ఎప్పుడు చూసినా హోంవర్క్ లేదంటాడు, ఫోన్ వాడతాడు. 10 నిమిషాలు అంటాడు, ఫోన్ వాడతాడు. దీంతో నాకు పెద్ద టెన్షన్ అవుతుంది. నాకు వాళ్ళ అమ్మ కొట్టనియదా? ఏంటి బాధ? నాకు టెన్షన్ బాగా అవుతుంది. అరే నువ్వు కూడా కూర్చుందిరా. అలా ఏంది నలుగురు ఏమే ఏం చెప్పాలా? నాన్నతో పెద్ద టెన్షన్ అయితే. వాడు చదువుకోమంటే చదువుకుంటలేడు, వాడికి ట్యూషన్ పెట్టించిన, స్కూల్ ఫీజులు కడుతున్నా, ఏమనంటే హోంవర్క్ లేదంటాడు. అత్తరు ఫోన్ పట్టి గేమ్ ఆడుతాడు, అత్తరు ఫోన్ పట్టి గేమ్ ఆడు. ఇదే పరిస్థితి నాది. నెత్తి నొప్పి అయితే అంటాడు. ఎంత చెప్పినా కొడితే 2 రోజులకు అల్లం దగ్గర వాళ్ళ అమ్మ బతిరాడి మళ్ళీ 2 రోజులు కాల్ చేస్తుంది చేతి అంతా. నాకు ఏం అనలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. నా పరిస్థితి గట్లా ఏర్పడింది. నువ్వు అట్లా అంటున్నావు. నీ కూడా ఇంకా పెద్దోడు, మా ఊడు ఇంకా చిన్నోడికి ఇంత అంటున్నాడు. వాడు పొద్దున్న లేస్తే పోను, టిఫిన్ చేస్తే పోను, అన్నం తింటే పోను. ఫోన్ లేనిది వానికి అన్నం దిగుతలేదు, టిఫిన్ దిగుతలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ప్రతి ఇంట్లో ఇదే బాధ ఉందన్న. ప్రతి ఇంట్లో ఫోన్ సమస్యనే ఉంది. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా పొద్దున లేవాలి, ఫోన్లలో ముఖం పెట్టాలన్నది. ఇది ఎట్లా? ప్రతి ఇంట్లో ఇదే సమస్య ఉంటే పిల్లల భవిష్యత్తు ఏం జరుగుతుందా? అందరి పరిస్థితి ఏంది? పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, ఏం చేస్తారు? మనము ఇంత కష్టపడి వాళ్ళని ఏదో చేస్తాం. మనము చేయలేకపోయినాం, చదువుకోలేకపోయినాం. మా అమ్మ నాన్న పరిస్థితులు బట్టి మనం చదవలేకపోయినాం. వీళ్ళకు ఏదో మన లెక్క బతుకు కాకుండా, మన లెక్క డే నైట్ డ్యూటీలు చేసుకోకుండా మంచిగా బతకాలని మనం ఏదో చదివిస్తే వీళ్ళు చదవకుండా ఫోను 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 అని ఎమ్మడి ఫోన్ మీదే పడి ఫోన్తోనే ఉంటారు. 10 నిమిషాలు అంటారు, 2 గంటలు అట్లనే మైమరిచిపోతున్నారు. వాళ్ళు ఫోన్లో ఉండి ఫోన్ చూస్తూ చూస్తూ వాళ్ళకు అసలు నేను పిలిచిన 10 సార్లు పిలిచిన, 2 సార్లు పిలిచిన, కొడుక ఇటు తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, ఏది వినకుండా వాళ్ళ ఇష్టం. ఇంత ప్రయత్నించినా కానీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఫోన్ ఫోన్ ఎన్నిసార్లు మందలించినా అదే పరిస్థితి. అది మళ్ళీ గట్లయితే 2 సార్లు మళ్ళీ ఏం చేద్దాం? మళ్ళీ అదే ఆ పని కూడా చేసిన నేనే. సరే 2 దెబ్బలు వేసినా కూడా ఏమైంది జరిగా నా వల్ల. 2 రోజులు అన్నం తినలేవాడు తెలుసు. 2 రోజులు అన్నం తినకపోతే వాళ్ళ అమ్మ మళ్ళీ బతిలాడి అన్నం తినబెట్టింది. ఇప్పుడు ఇంకొక సంఘటన జరిగింది నీకు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు అసలు అది ముట్టనిత్తలేదు, ఒక మాట కూడా అననిత్తలేదు. మన ఏరియాలో ఒక సంఘటన జరిగింది. ఇట్లనే మన పిల్లగాడు ఇదే ఫోన్ అవి చూసుకుంటుంటే వాళ్ళ తల్లిదండ్రులు మందలించారంట. మందలించిన తర్వాత వాడు రాత్రి 11, 12 గంటలకు లేచి పారిపోయి 3 రోజుల తర్వాత కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెతికి వాడిని 3 రోజులకు అప్పగించారు. అప్పటి నుండి వదిలే అస్సలు వాడిని ఏం అనెత్తలేదు. వాడు చదువు రాకపోయినా అర్థం, నా కొడుకు నాకు ఉంటే చాలు అని వాడు ఊరికే వీడే బెదిరించుడు అన్నట్టు. వీడు బెదిరిస్తుడు, నేను పోతా ఇంతకెళ్ళి, నేను ఉండా, లేకపోతే ఇట్లా అని. ఆ మాటలు, ఆ సంఘటన జరిగిన కాడ నుంచి వాడు అసలు వదిలే అసలు భయపడుతుంది. వాడు ఏమనకు, నన్ను అసలు అననిత్తలేదు, వాళ్ళ దగ్గర కొనిత్తలేదు అస్సలే. నన్ను నువ్వేమనకు, నేను చెప్పుకుంటా, నా కొడుకు నేను చెప్పుకుంటా, చదివిన నా కొడుకు నాకు కావాలి, ఉండాలని అలాంటి పొజిషన్కి వచ్చింది నేను. సో ఏం చేద్దాం? అదే ఆలోచనలు ఉన్నా, అదే తోటి మనతోటి బాధతోటి ఇంత మంది అవుతుంది. ఏదో చూద్దాం కానీ అంత మంది తీసుకున్నారు. కొంచెం
అడు పెద్దోడు ఎన్నాడు ఇప్పుడు వానికి వాడు ఏ ఫోన్ మైకంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడు వాడు ఉన్నా ఇంట్లో ఉన్నట్టు ఉన్నాడారా వాడు ఉన్న పక్క పొంట ఉన్న ఏ మైకంలో ఫోన్లోనే మొత్తం వల్లనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దృష్టిలో ఎంతసేపు అవుతుంది ఫోన్ పట్టి 2 గంటలు అవుతుంది నిన్నేరా ఎంతసేపు అవుతుంది 10 నిమిషాలు 10 నిమిషాలు అన్నమాట ఎంతసేపు అవుతుంది 2 గంటలు అవుతుంది 10 నిమిషాలు చూస్తున్నా నేను కృష్ణుడు డాడీ మన కోసం ఎంత కష్టపడుతుండ్రా చదువుకుంటూ వచ్చాను అనుకుంటా నువ్వు ఊకో ఫోన్ పడుతున్నావు ఏంటి 10 నిమిషాలు చూస్తానే 10 నిమిషాలు అన్నమాట ఎంతసేపు అవుతుంది చెప్పి నా కలర్ వస్తుంది ఇక ఒక 10 నిమిషాలు చూస్తాను కాదు అన్నంలో దామోదర్ లోపల ఉంటాడు బాధ ఉన్నది ఈ బాధతోటే ఏం చేయలేక వాడిని ఏమనలేక ఇగో వాడు దానిలో అది మొత్తం దానిలోనే మొత్తం లీనమైపోయినాడు ఎవరికైనా వాడి దానికి బానిస అయ్యాడు నేను దీనికి బానిస అవుతుంది వాడి దానికి బానిస అయ్యాడు నేను దీనికి బానిస అవుతుంది వాని బతుకు ఆలోచించి వాని పరిస్థితి ఏంది వాడు ఎట్లా ముందు బాగుపడతాడు ఏం చేస్తాడు అనే ఆలోచనతోటి వాడిని రోజు నేను ఏం చేయాలి వాడు ఎట్లా బాగుపడతాడు ఇదే నా రంది చెప్పపోయిన ఒక 20 ఏళ్ళు ఇప్పుడు బాగా ఇప్పుడు ఏదో కష్టపడితే తర్వాత నువ్వే బతుకుతున్నా చెప్పి నేను చెప్పేది మొత్తం చెప్పిన ఎన్ని తీరుగా చెప్పినా వాని జ్ఞానోదయం వానికి కావాలి నేను ఏం చేయలేను వానికి కలగాలి నేను ఎంత చెప్పినా వాడు 10 నిమిషాలే వాడు ఎప్పుడు చూసినా 10 నిమిషాలే చూస్తున్నా వాడు గంటలు చూసినా వాడు 10 నిమిషాలు చూడబట్టే అనుకున్న వాడు అరే నాని ఒకసారి ఇట్లా రా ఒక 10 నిమిషాలు వచ్చి ఇట్లా సరే సాటుగా ఉండి ఇండ్రా మీ డాడీ ఎంత బాధపడుతున్నాడు తీసుకుంటానే తీసుకో ఎంత చెప్పినా అర్థమవుతలేదు నేను చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను అప్పటి నుండి నా బాధ నేను ఎంత కష్టపడకుండా వచ్చిన ఎండి చేసుకున్నా కిరాయి రూమ్లలో ఉండి ఆ బాధను అనుభవించి ఏదో చిన్నగా ఇల్లు కట్టుకున్నా లోన్లు తెచ్చుకుని అప్పులు తెచ్చుకొని విపరీతంగా అలా ఉండగా కూడా వాడిని చదువుకోబిడ్డ అని నేను వాడి గురించి ఎన్నో అప్పులు చేస్తున్నా స్కూల్ ఫీజులు కడుతున్నా ట్యూషన్ కడుతున్నా మనకి అర్థమైతలేదు నా బాధ నా లెక్కన వాడు కూడా కష్టపడాలా దాని జీవితం కూడా నా లెక్కన ఇవ్వాలి మనకి ఎంత చెప్పినా అర్థమైతలేదు దాని బాధ నేను నా బాధలు ఇన్నిసార్లు ఎంత చెప్పినా బిడ్డ నా లెక్క కాకుండా జీవితం చూసుకోని బిడ్డ 20 ఏళ్ళు కష్టపడితే 80 ఏళ్ళు మంచిగా సుఖపడతావు బిడ్డ అని ఇంతసార్లు చెప్పినా మనకి అర్థమవుతుంది 20 ఏళ్ళు కష్టపడితే 80 ఏళ్ళు మంచిగా సుఖపడతావు బిడ్డ అని ఇంతసార్లు చెప్పినా మనకి అర్థమవుతుంది మనకి జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో నాకు అర్థమవుతుంది డాడీ ఎంత బాధపడుతున్నాడు నేను అందుకే సాటుగా తీసుకుపోయి చూపిస్తాను మీ డాడీ ఎంత బాధపడతాడు మేము రాత్రి పైలు దీని పైలు చేసుకుంటాం మా చదువులు ఖరాబ్ అయితేనే మిమ్మల్ని చదివించేదానికి ఇంత బాధపడతాను మేము రాత్రి పైలు దీని పైలు చేసుకుంటాం మా చదువులు ఖరాబ్ అయితేనే మిమ్మల్ని చదివించేదానికి ఇంత కట్టబడతాను మీరు ఫోన్లు అనుకుంటే ఫోన్లలో ఉంటారు ఒకసారి అర్థం చేసుకొని మారురా ఈ కన్నా మారు జర అన్న బాధపడదు ప్రతి ఇంట్లో ఇదే సమస్య ఉంటుంది కాదంటే కానీ టైం వచ్చింది అదే సరిగ్గిపోతుంది కాదంటలేదు కానీ ఓకే పడతా అర్థమైందా అన్న వాని మీద బాధతోని నువ్వు నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవు ఇది ఫస్ట్ బంద్ చేయి ఎందుకంటే వాని చేయబట్టి ఇప్పుడు ఏదో ఒకటి నువ్వు టెన్షన్ పెట్టుకున్నావు అనుకో నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది వాళ్ళకి ఏమైందో నీకేమైందో తెలియదు మళ్ళీ చెప్తున్నా వాడు మారితే నేను ఇది ముట్టనే ఉంటారా వాడు మారితే ఇది నేను తీసుకుంటుంది నాకు అదే సంతోషం వాడు మారితే నేను ఇది ముట్టనే ఉంటారా వాడు మారితే ఇది నేను తీసుకుంటుంది నాకు అదే సంతోషం వాడు మారితే బాధపడకే ప్రతి దానికి టైం వస్తుంది వాడే మారుతాడు ఆగం కాదు సరేనా ఏమైంది బిడ్డ నేను రోజు అనుకుంటా నువ్వు చెప్పినట్టే ఇంత ఫోన్ అసలుకే ముట్టయ్యాను మారుడే కావాలి నువ్వు మారితే నాకే పెద్ద సంతోషం నీ భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నా కదా నువ్వు మారిన అదే సార్ నాకు తెలుసా నువ్వు మంచిగా చదువుకో బిడ్డ నువ్వు మంచిగా చదువుకోండి అన్నా నీ వాడు మారేండు ఇది ఒక లాస్ట్ తీసుకుంటుంది
నాకు దాంతో పని లేదా నా కొడుకు మారింది అదే నాకు చాలు. నాకు దాంతో పని లేదా నా కొడుకు మారింది అదే నాకు చాలు. నాకు అవసరం లేదు కాదు. ఇది ఆనందం అన్నట్టు నీ కొడుకు ఇక. కొడుకు మారదే ఇంతే నాకు ఆనందం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము పిల్లల అవేర్నెస్ కోసం పిల్లలు సెల్ ఫోన్ అడక్ట్ ఎట్లా అవుతారు, పిల్లలు ఎట్లా వెళ్ళిపోతున్నారు, చదువు బంద్ చేసి సెల్ ఫోన్ కు గేమ్ల కోసమే గేమ్లు ఆడుతున్నారు. దానికోసం మేము చిన్న ప్రయత్నంగా మేము ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి అందరు చూడండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.